వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మున్సిపాలిటీల్లో ఎన్నికల సందడి ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ నేటి నుంచి 3 రోజుల పాటు నామినేషన్ల స్వీకరణ. కరీంనగర్ హుస్నాబాద్లో కాంగ్రెస్ శ్రేణులతో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం. సెలెక్ట్ అండ్ ఎలెక్ట్ పద్ధతిలో సర్వే ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తామని వెల్లడి. మున్సిపల్ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు. నామినేషన్ల ప్రక్రియను పరిశీలించిన పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష. దారులన్నీ వనదేవతల చెంతకే కోలాహలంగా మారిన మేడారం. 4 రోజుల పాటు జరగనున్న వన జాతర. ధర్మపురిలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ స్వీకరణ ప్రారంభం. ఉత్సాహంగా నామినేషన్లు దాఖలు చేస్తున్న అభ్యర్థులు. కరీంనగర్ హుస్నాబాద్లో కాంగ్రెస్ శ్రేణులతో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. సెలెక్ట్ అండ్ ఎలెక్ట్ పద్ధతిలో సర్వే ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తామని వెల్లడించారు. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ కసరత్తును ముమ్మరం చేసింది. సెలెక్ట్ అండ్ ఎలెక్ట్ పద్ధతిలో సర్వే ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తామని రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఇద్దరు మంత్రులు ఈ రోజు కరీంనగర్ హుస్నాబాద్లో పర్యటించి కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. మంత్రుల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కరీంనగర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వెలిచాల రాజేంద్రరావు, కరీంనగర్ నగర అధ్యక్షులు అంజన్ కుమార్, సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, లైబ్రరీ చైర్మన్ సత్తు మల్లేశం పాల్గొన్నారు. ఆశావహులతో సమావేశమే టికెట్ రాలేదని ఆందోళన చెందవద్దని, సర్వే ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుందని స్పష్టం చేశారు. ప్రజాపాలన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో గ్రామాల వలె పట్టణాల అభివృద్ధికి సమగ్ర ప్రణాళికతో ముందుకు పోతున్నామని తెలిపారు. ఇప్పటికే పట్టణాల్లో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని చెప్పారు. కరీంనగర్ కార్పొరేషన్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని, కరీంనగర్ కార్పొరేషన్లో అభ్యర్థుల ఎంపికకు 66 సీట్లలో సర్వే జరుగుతుందన్నారు. రాష్ట్రంలో ఎక్కడికెళ్లినా ప్రజాపాలనపై ప్రజలు పాజిటివ్గా ఉన్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రజల్లో వివరిస్తూ పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని సూచించారు. పోటీ చేసే ఆశావాహులు వార్డులో తిరుగుతూ బలోపేతం చేయాలన్నారు. టికెట్ ఎవరికి వచ్చినా అందరూ కలిసి సమన్వయం చేసుకుంటూ పోవాలన్నారు. సెలెక్ట్ అండ్ ఎలెక్ట్ ద్వారా మీకు మీరే వార్డులో అభ్యర్థులను ఎంపిక చేసుకోవాలని సూచించారు. భిన్నాభిప్రాయాలతో కలిసి ముందుకు నడుస్తుంటే ఇంత పెద్ద పార్టీ అనేక సందర్భాల్లో ఒడుకుదుడుకులు వచ్చినా కార్యకర్తల బలంతో మళ్ళీ ముందుకు పోగలిగినాం. గతంలో టీఆర్ఎస్ పార్టీ సామధాన పేద దండోపాయాలు పెట్టి ఇక ప్రతిపక్ష పార్టీ లేదు అనేటువంటి పరిస్థితులలో వాళ్ళు విరవిగితే ప్రజలు తీర్పునిస్తే ఆ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో 0 ఫలితాలు వచ్చినటువంటి పరిస్థితి తెలుసు. కాబట్టి మనం ఈరోజు తప్పకుండా ప్రతిపక్షము ఇక్కడ టీఆర్ఎస్ శాసనసభ్యుడు, భారతీయ జనతా పార్టీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీకి ఇంత పెద్ద నాయకత్వం అందరం కూడా ఉన్నప్పుడు బరాబరిగా ఆ పోరాటంలో మనం గెలవాలి అనేటువంటి ఒక ఆకాంక్ష నాయకత్వంతో పాటుగా కార్యకర్తలు అందరూ కూడా చూపెట్టాల్సిన అవసరం. అందరం అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి 20 వార్డుల్ని మీరు గెలిపించుకోవాలి. ప్రభాకర్ గారు ఇక్కడ ఉండేది పెద్దగా ఉండటానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆయనకు ఇంకొక పార్లమెంటు నియోజకవర్గం ఉంది. ఇది ఆయన పార్లమెంటు నియోజకవర్గం. ఇక్కడ 7 నియోజకవర్గాల్లో ఉన్న మున్సిపాలిటీల్ని ఆయనకు బాధ్యత ఇచ్చినటువంటి 7 మున్సిపాలిటీలో కూడా ఆయన అవసరం ఉంటుంది. రాష్ట్రంలో ఇంకెక్కడికైనా పొమ్మంటే కూడా పోవాల్సిన అవసరం ఉంటుంది. సమయం కేవలం 10 రోజులే ఉంది. మీకు విత్డ్రా అయిపోయిన తర్వాత 10 రోజుల్లో ఎలక్షన్ వచ్చేస్తుంది. కాబట్టి దయచేసి మీరే పొన్నం ప్రభాకర్ మాదిరిగా, మీరే రేవంత్ రెడ్డి మాదిరిగా, మీరే భుజాన్ని వేసుకొని వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా బ్యాచీలు వేసుకుని 20 డివిజన్లే కాబట్టి 20 వార్డులే, నాయకులు చూస్తే 100 మంది ఉన్నారు. కాబట్టి మీరు నలుగురు కలిసి ఒక్కొక్క వార్డు తీసుకున్నా పొన్నం గారు నువ్వు అక్కర్లేదు, నువ్వు లేకుండానే నేను 20 వార్డులు గెలిపిస్తామని చెప్పాల్సిన బాధ్యత వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ ఉంది. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పై సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి మరోసారి ఆగ్రహం వ్యక్తం చేస్తూ విమర్శలకు స్పందించారు.
జగిత్యాలలో మీడియాతో మాట్లాడిన జీవన్ రెడ్డి ఎమ్మెల్యే సంజయ్ హయాంలో రాష్ట్రంలోని అవినీతికి నిలయంగా జగిత్యాల మున్సిపల్ కార్యాలయం మారిందని విమర్శించారు. ఎమ్మెల్యే వేధింపులు తాళలేక స్వంత పార్టీకి చెందిన చైర్పర్సన్ రాజీనామా చేశారని గుర్తు చేశారు. గత 5 ఏళ్లలో 8 మంది కమిషనర్లు మారిన ఏకైక మున్సిపల్ జగిత్యాల అని తెలిపారు. అవినీతి ఆరోపణలతో అధికారుల జైలు పాలు, ఏసీబీ దాడులు ఇదేనా ప్రగతికి నిదర్శనమని ప్రశ్నించారు. 10 ఏళ్లుగా రాజ్యం చేసి అభివృద్ధి చేయకుండా అభివృద్ధిని అడ్డుకుంటున్నారని విమర్శించారు. దశాబ్ద కాలంగా పార్టీ జెండా మోసినోళ్ల కాళ్లలో ఎమ్మెల్యే సంజయ్ కట్టబెడుతున్నారని ఆరోపించారు. పార్టీ కార్యకర్తలకు బీఫామ్లు రావాలని ఆశిస్తున్నారని, ఒకవేళ అందరికీ రాకపోయినా పార్టీ కండువా మోసినోడికే రావాలని కోరారు. కాంగ్రెస్ కార్యకర్తల శ్రమను దోపిడీ చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. కార్యకర్తలు 10 ఏళ్ళు వాళ్ళు శ్రమకు ఓడ్చి మరి ఎవరికి అవకాశం వస్తుంది, ఎన్నో మాదాలు కూడా అందరికి వచ్చే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ జెండా మోసంలో అందరికీ తృప్తి చేయలేము. ఎవరికి వచ్చినా కాంగ్రెస్ జెండా మోసం రావాలని కోరుకుంటున్నామని రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ఒక ప్రజా పాలన, కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ స్థానిక సంస్థలు ఏర్పడదని చెప్పని సంకేతాలు ఉన్నాయి. దాని తినగారి పల్లె వెతకపోయినట్టు ఏదైతుందో కొన్ని మా కాంగ్రెస్ కార్యకర్తలు శ్రమ 10 ఏళ్ల శ్రమ అనేది ఇస్తుందో దోపిడీకి ఎగబడ్డట్టు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల శ్రమను దోపిడీ చేయడానికి ఎగబడుతున్నాయి. మేడారంలో భక్తులకు ఎలాంటి అంతరాయం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. మేడారంలో భక్తులకు ఎలాంటి అంతరాయం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ రోజు సాయంత్రం సార్లమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల రాకతో మహాజాతర మొదలు కానుంది. ఆ తర్వాత రోజు సమ్మక్క తల్లి గద్దపై కొలువదీరనుండగా వన దేవతలతో నిండు జాతర ఆవిష్కృతం కానుంది. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున వనదేవతల చెంతకు చేరుతున్నారు. జంపన్న వాగులో స్నానాలు ఆచరించి నిలువెత్తు బంగారాన్ని సమర్పిస్తున్నారు. మేడారం మహాజాతరను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఏర్పాట్లు చేసింది. ఆలయ అభివృద్ధి, జాతర ఏర్పాట్ల కోసం 251 రూపాయల కోట్ల వ్యయం చేసింది. మొత్తం 21 శాఖలకు చెందిన 42,027 మంది అధికారులు, సిబ్బంది మేడారం జాతరలో విధులు నిర్వహించనున్నారు. జగిత్యాలలో టీవీఎస్ షోరూం ముందు ప్రమాదం సంభవించింది. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 4 కార్లు ఒకదానికి ఒకటి ఢీకొని స్వల్పంగా ధ్వంసమయ్యాయి. స్పీడ్ బ్రేకర్లు అత్యధికంగా ఉండడంతో ముందుకు వెళ్లే వాహనం అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో 4 కార్లు ఒకదానికి ఒకటి ఢీకొనడంతో కారులో ఉన్న ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. అక్కడే ఉన్న స్థానికులు వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్పీడ్ బ్రేకర్ల వల్ల వాహనాలు దెబ్బతింటున్నాయని వాటిని తొలగించాల్సిందిగా స్థానికులు కోరుతున్నారు. నామినేషన్ల స్వీకరణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను పరిశీలించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మున్సిపల్ నోటిఫికేషన్ జారీ చేశామన్నారు. జిల్లాలోని 3 మున్సిపాలిటీలు, రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చిందని కలెక్టర్ తెలిపారు. నేటి నుంచి జనవరి 30 వరకు నామినేషన్లను స్వీకరిస్తున్నామన్నారు. పెద్దపల్లి, మంతని, సుల్తానాబాద్ మున్సిపాలిటీల్లో మున్సిపల్ కార్యాలయాల్లో నామినేషన్లు స్వీకరిస్తున్నామని, రామగుండం నగరపాలక సంస్థకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ కోసం 8 సెంటర్లను ఏర్పాటు చేశామని తెలిపారు. జిల్లాలోని 3 మున్సిపాలిటీలు, రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న 124 వార్డుల పరిధిలో 62 రిటర్నింగ్ అధికారులు, 62 అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు నియమించామని తెలిపారు. నామినేషన్ల స్వీకరణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేసినట్లు కలెక్టర్ తెలిపారు. మున్సిపాలిటీకి మనం ఈరోజు నుంచి నామినేషన్స్ అనేది తీసుకుంటాం. ఈ 3 మున్సిపాలిటీస్ సుల్తానాబాద్, పెద్దపల్లి, మంత్రి మున్సిపల్ ఆఫీస్లోనే తీసుకుంటాం. రామగుండం కార్పొరేషన్ పెద్దది కాబట్టి అక్కడ ఇవి డిఫరెంట్ లొకేషన్స్లో పెట్టేసి అక్కడ మనం నామినేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఈ పెద్దపల్లి డిస్ట్రిక్ట్లో మొత్తం 124 వార్డ్స్ దాకా ఉన్నాయి కాబట్టి ప్రతి వార్డుకి మనం ఒక 6 ధర్మపురిలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. అభ్యర్థులు ఉత్సాహంతో నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మున్సిపల్ ఎన్నికల నామినేషన్ స్వీకరణ ఉదయం 10:30 ప్రారంభం కాగా మొదటి నామినేషన్ స్థానిక 4వ వార్డ్ బీఆర్ఎస్ పార్టీ తరపున కౌన్సిలర్గా బాకీ శేఖర్ మొదటి నామినేషన్ ఎన్నికల అధికారులకు అందజేశారు. కాంగ్రెస్ పార్టీ 11వ వార్డు కౌన్సిలర్గా జక్కు పద్మ తన నామినేషన్ను దాఖలు చేశారు. మొదటి రోజు నామినేషన్లు వేయడానికి పలు పార్టీల అభ్యర్థులు నామినేషన్ స్వీకరణ కేంద్రానికి విచ్చేస్తున్నారు. దీంతో నామినేషన్ల స్వీకరణ కేంద్రం సందడిగా మారింది. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. అధికారుల నోటిఫికేషన్ జారీ చేయడంతో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోలాహలం కొనసాగుతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరీంనగర్, రామగుండం 2 మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు 13 మున్సిపాలిటీలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. 15 పట్టణాల్లో నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ స్వీకరిస్తారు. 31న నామినేషన్లు పరిశీలించి ఫిబ్రవరి 1న అభ్యంతరాలను స్వీకరిస్తారు. ఫిబ్రవరి 3న సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఇచ్చారు. ఫిబ్రవరి 11న పోలింగ్ నిర్వహించి 13న ఓట్ల లెక్కింపు చేపట్టి అదే రోజు ఫలితాలు ప్రకటిస్తారు. ఫిబ్రవరి 16న నూతన పాలక వర్గాలు కొలువుదీరి
మేయర్, చైర్మన్లను ఎన్నుకుంటారు. పకడ్బందీ ఏర్పాట్ల మధ్య అధికారులు నామినేషన్ల ప్రక్రియ చేపట్టారు. నామినేషన్ స్వీకరించే కేంద్రాల వద్ద సందడి వాతావరణం నెలకొంది. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో అభ్యర్థుల ఎంపికపై ప్రధాన రాజకీయ పార్టీలు కసరత్తును ముమ్మరం చేశాయి. ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. నిన్న షెడ్యూల్ ప్రకటించి ఈ రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ చేపట్టి కేవలం 3 రోజుల్లోనే నామినేషన్ల ప్రక్రియ పూర్తి చేస్తూ ఉండడంతో అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. కావాల్సిన ధృవీకరణ పత్రాలు తీసుకోవడానికి సమయం లేదని, ఇంత హడావిడిగా ఎన్నికలు పెట్టాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో అగ్ని ప్రమాదం సంభవించింది. పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో గల స్టార్ బిర్యానీ సెంటర్లో తెల్లవారుజామున అగ్ని ప్రమాదం సంభవించింది. విషయం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. సుమారు 10 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు తెలిసింది. స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో వేములవాడ మున్సిపల్ సెంటర్ను జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్ సందర్శించారు. నామినేషన్ ప్రక్రియను ఇన్ఛార్జ్ కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వేములవాడ మున్సిపల్ పరిధిలో 28 వార్డులకు గాను 10 మంది ఎన్నికల రిటర్నింగ్ అధికారులను, 10 మంది అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులతో పాటు ఎన్నికల సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు విధిగా ఆ వార్డులో ఓటు నమోదు అయి ఉండి నామినేషన్ సమర్పించే సమయంలో 3 మాత్రమే ఉండాలన్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల్లో పాల్గొనే సిబ్బందికి, అధికారులకు ఆన్లైన్ ద్వారా శిక్షణ ఇచ్చినట్లు చెప్పారు. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆమె తెలిపారు. అందరికీ నమస్కారం. నిన్న స్టేట్ ఎలక్షన్ కమిషన్ ద్వారా మున్సిపల్ ఎన్నికలకి అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఇవాళ 28 నాడు మార్నింగ్ ఆల్ రిటర్నింగ్ ఆఫీసర్స్ ద్వారా ఎలక్షన్ నోటీస్ పబ్లిష్ చేయడం జరిగింది. దీంతో పాటు వార్డ్ వైజ్ ఎలక్టోరల్ రోల్ కూడా పబ్లిష్ చేయడం జరిగింది. దీంతో పాటు 10:30 AM ఆన్వర్డ్స్ నామినేషన్ ప్రక్రియ కూడా ప్రారంభించాము. ఇవాళ నుంచి 30 జనవరి మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రారంభం అవడంతో అభ్యర్థులు నామినేషన్ కేంద్రానికి తరలివచ్చి నామినేషన్ దాఖలు చేశారు. ఇలా జిల్లా ధర్మపురి మున్సిపల్ ఎన్నికల నామినేషన్ స్వీకరణ ఉదయం 10:30 ప్రారంభం కాగా మొదటి నామినేషన్ స్థానిక 4వ వార్డ్ బీఆర్ఎస్ పార్టీ తరపున కౌన్సిలర్గా బాకీ శేఖర్ మొదటి నామినేషన్ ఎన్నికల అధికారులకు అందజేశారు. కాంగ్రెస్ పార్టీ 11వ వార్డు కౌన్సిలర్గా జక్కు పద్మ తన నామినేషన్ను దాఖలు చేశారు. మొదటి రోజు నామినేషన్లు వేయడానికి పలు పార్టీల అభ్యర్థులు నామినేషన్ స్వీకరణ కేంద్రానికి విచ్చేస్తున్నారు. దీంతో నామినేషన్ల స్వీకరణ కేంద్రం సందడిగా మారింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మున్సిపాలిటీల్లో ఎన్నికల సందడి ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ నేటి నుంచి 3 రోజుల పాటు నామినేషన్ల స్వీకరణ. కరీంనగర్, హుస్నాబాద్లో కాంగ్రెస్ శ్రేణులతో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం. సెలెక్ట్ అండ్ ఎలెక్ట్ పద్ధతిలో సర్వే ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తామని వెల్లడి. మున్సిపల్ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు. నామినేషన్ల ప్రక్రియను పరిశీలించిన పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష. దారులన్నీ వనదేవతల చెంతకే కోలాహలంగా మారిన మేడారం. 4 రోజుల పాటు జరగనున్న వన జాతర. ధర్మపురిలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ స్వీకరణ ప్రారంభం. ఉత్సాహంగా నామినేషన్లు దాఖలు చేస్తున్న అభ్యర్థులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPN.